దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి ఎత్తేసి గట్టిగా స్తోత్రం చెబుదాం. రైట్. మరొక పునరుద్ధాన దినమందు ఈ విధముగా కూడుకునే భాగ్యమును దయచేసిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆయనకే కలుగునుగాక. మంచిది బిడ్డలారా, ఈరోజు ఒక మంచి వాక్యమును ధ్యానము చేద్దాం. ఈరోజు వాక్యము కొంచెం కఠినమైన లోతైన వాక్యమాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. తీయండి మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చదువుదాం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయాన్ని కొండ మీద ప్రసంగము అని అంటారని మనందరికీ తెలుసు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 6, 7 అధ్యాయాలను ఏమంటారంటే క్రైస్తవులకు దేవుడిచ్చిన నీతి శాస్త్రము అని అంటారు. మనము ఏదైనా దేశంలో నివాసము చెయ్యాలంటే ఖచ్చితంగా ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని మనం వెంబడించాలి. అమెరికా దేశం వెళితే భారతదేశం రాజ్యాంగం అక్కడ పనికి రాదు. అమెరికా రాజ్యాంగం ద్వారానే మనం ప్రవర్తించాలి, నడుచుకోవాలి. యునైటెడ్ కింగ్డమ్ వెళ్తే అక్కడ ఆ రాజ్యాంగాన్ని ప్రకారంగానే మనము ప్రవర్తించాలి. భారతదేశంలో నివాసం చేస్తే భారతదేశ రాజ్యాంగ ప్రకారంగానే మనము ప్రవర్తించాలి. అలాగే పరలోక రాజ్యం మనం వెళ్ళాలి అంటే గనక ఈ భూలోకంలో దేవుడు మనకిచ్చిన పరలోక రాజ్యాంగము అని వారు చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటాం. మంచిది. పరలోక రాజ్యము ఉన్నదా అని అంటే గనక ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎవరు చెప్పారు పరలోక రాజ్యం ఉందని అంటే భూలోకంలో ఎవరు కూడా చెప్పినా మనం నమ్మవలసిన పని లేదు. లేదా నాసా సైంటిస్టులు వారు మేము వెళ్ళొచ్చామో మేము చూసామని చెప్పినా కానీ అంత నమ్మశక్యముగా లేదు. కానీ పరలోకంలో నుంచి ఒక వ్యక్తి భూలోకానికి వచ్చాడు, ఆయనే స్వయంగా చెప్పారు. పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చిన వారు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే స్వయంగా చెప్పారు. తీయండి యోహాను శుభవార్త 14వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాం ఒకసారి. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవద్దును అని స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారు. మంచిది. అంటే పరలోకం ఉంది, పరలోకానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో చదవబడినటువంటి ఒక మాటలో ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ఈ మాటని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎగ్జాక్ట్గా ఇదే మాటను మనం ధ్యానం చేయంగానే దానికి ఆపోజిట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. బిడ్డలారా, పరలోకము అసహించుకునే, పరలోకము ఇష్టపడినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే దేవుడికి వీరంటే ఇష్టం ఉండదు, పరలోకానికి వీరంటే ఇష్టం ఉండదు. పరలోకంలోకి వీళ్ళని రానివ్వడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అందులో మొట్టమొదటిగా ఎవరంటే అహంకారులు. చెప్పండి ఎవరు? అహంకారులు. రెండవదిగా అవిధేయులు, మూడవదిగా అపవిత్రులు. ఈ ముగ్గురిని పరలోక రాజ్యము రానివ్వదండి. అంటే పరలోక రాజ్యము వెళ్ళాలంటే దీనత్వం కలిగి ఉండాలి, ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి.
మరి పరలోక రాజ్యం ఎవరిని అసహించుకుంటుంది అని మనం ఆలోచన చేస్తే అహంకారులను అసహించుకుంటుంది, అవిధేయులను అసహించుకుంటుంది, తర్వాత అపవిత్రులను ఏం చేస్తుంది, అసహించుకుంటుంది. ఇప్పుడు పరలోకము మనం వెళ్ళకుండా ఆటంకము చేసేటువంటి దానిలో మొట్టమొదటి ఏంటి చెప్పండి, అహంకారము అనండి. ఈ అహంకారం గురించి కొన్ని విషయాలు ఈ రోజున మనం తెలుసుకుందాం. దీనత్వానికి వ్యతిరేకమే అహంకారం, అహంకారానికి వ్యతిరేకమే దీనత్వం. దీనత్వం మనం కలిగి ఉన్నామంటే అహంకారం మనలో లేనట్టు, అహంకారం మనం కలిగి ఉన్నామంటే మనలో దీనత్వము లేనట్టు. దీనత్వం గురించి ధ్యానం చేసే కన్నా అహంకారం గురించి మనం ధ్యానం చేస్తే ఏ విధంగా మనం అహంకారంగా ఉండకూడదో, ఏ విధంగా మనం దీనత్వం కలిగి ఉండాలో ఈ రోజున మనం కొన్ని విషయాలు మనము చూద్దాం. వినండి, అహంకారం గురించి బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు ఉన్నాయి, దీనికి పర్యాయ పదాలు కొన్ని ఉన్నాయి. మీరు చెప్పండి, అహంకారానికి మరొక పదం ఏముంది చెప్పండి, గర్వం. చెప్పండి, ఇంకో పదం ఏముంది, గర్వం. ఇంకా కొన్ని పదాలు ఉంటే మీరు చెప్పండి. రెండవదిగా తిరుగుబాటు. చెప్పండి, ఏంటండి, తిరుగుబాటు. మూడవదిగా మొండితనం. నాలుగవదిగా మనం చూస్తే గనక స్వాభిమానం. ఐదవదిగా మనం చూస్తే గనక లెక్కలేనితనం. ఆరవదిగా మనం చూస్తే గనక మూర్ఖత్వం. ఏడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా కృతజ్ఞత లేకపోవడం. ఈ విషయాలన్నీ కూడా ఏ కేటగిరీలోకి వస్తాయంటే, బైబిల్ ఏ కేటగిరీలో తీసుకొచ్చిందంటే గర్వము అనే దానికి పర్యాయ పదాలుగా, ఒక చెట్టుకు ఒక కొమ్మలు ఉన్నట్లుగా గర్వము అనేటువంటి చెట్టుకు ఇలాంటి కొమ్మలన్నీ ఉంటాయి. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి గర్వము గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు గర్వం అంటే ఏమిటి? ఒక వ్యక్తికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, తాను సాధించిన విజయాలు, స్థానము, ప్రాధాన్యతలను బట్టి ఉన్నదానికంటేగా ఎక్కువగా ఊహించుకోవడం, ఒక వ్యక్తి ఇతరుల కంటే గొప్పగా ఎంచుకోవడం, నేను అందరిలాంటి వాడను కాదు అనడం, ఇలాగూ గర్వం గురించి చెప్పబడింది. అంటే ఇది ఎప్పుడైతే మనలో ఈ భావనలు అనేవి ఉన్నాయో, నేను అందరిలాంటోని కాదు, నేనంటే ఏమనుకున్నావు, ఇలాంటి మాటలు మన నోటంట, ఆత్మీయ బిడ్డలమైన మన నోటంట వస్తే కనుక ఖచ్చితంగా మనలోకి ఏమొచ్చిందన్నమాట, గర్వము అనేది మనలో చోటు చేసుకున్నది. గర్వం వల్ల మనకి జరిగే నష్టం ఏంటో చెప్తాను, వినండి. గర్వం ఉంది చూశారు, ఈ గర్వం అండి నేనే సర్వం అంటదట. దీనత్వం కలిగిన వాళ్ళు అనే మాట ఏంటి చెప్పండి, దేవుడే నా సర్వం అంటారట. గర్వం అంట దేవదూతలను ఎలాగో మార్చిందంట, దెయ్యాలుగా మార్చిందంట. మరి దీనత్వం దీనులను దేవదూతలుగా మార్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే గర్వం భక్తులను భ్రష్టులుగా మారిస్తే, దీనత్వం ఎన్నిక లేని వారిని భక్తులుగా మార్చిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గర్వం అంట దేవుని మహిమను దోచుకుంటుందట, దీనత్వం అంట దేవునికి మహిమను ఆపాదిస్తుందట. ఇక ఫైనల్గా మనం చూస్తే దేవుని బిడ్డలారా, గర్వం అంట పరలోక ద్వారాన్ని మోస్తుందట, దీనత్వం పరలోక ద్వారాన్ని తెరుస్తుందట. ఈ గర్వం చూశారు, ఒక మనిషికి గర్వం వచ్చిందన్న సంగతి ఆ వ్యక్తికి తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసట. ఎలాగో చెప్తాను వినండి. ఇప్పుడు మన ముఖం మనం చూసుకోవాలనుకోండి, ఎక్కడికి రావాలి చెప్పాలి, అతని దగ్గరికి రావాలి. మరి మనలో గర్వం ఉందో లేదో తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి అని అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలట. ఎక్కడికి రావాలి చెప్పండి, దేవుని వాక్యం దగ్గరికి వస్తేనే కానీ, లేదా దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్న వ్యక్తుల దగ్గరకు వస్తేనే కానీ మనకి గర్వం ఉందో లేదో మనకు తెలుస్తుందట. మన ముఖము కనబడాలంటే అద్దం దగ్గరికి ఎలాగైతే వస్తామో, అద్దము ఎలాగైతే మన ముఖాన్ని చూపిస్తుందో, మనలో గర్వం ఉందో లేదో, మనము గర్విష్ఠులమో కాదో, మనం అహంకారులమో కాదో మనకి తెలియాలంటే గనక ఎవరి దగ్గరికి రావాలన్నమాట, దేవుని వాక్యం దగ్గరికి రావాలి. గర్వము 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాల్లో మొట్టమొదటి తాత్కాలికంగా ఉంటుందట. గర్వం అంటే కొంతకాలం ఉండి వీళ్ళకి గర్వం వచ్చిందన్న సంగతి వీళ్ళకి తెలిసిన తర్వాత, అయ్యో నేను తప్పిపోయాను, గర్విస్తున్నాను, నేను చేసింది తప్పు అని తెలుసుకుని వీళ్ళ గర్వాన్ని వదిలిపెట్టి మరలా తిరిగి దీనత్వంలోనికి వస్తారట. రెండవదిగా దీర్ఘకాలంగా ఉండేటువంటి గర్వం. వీళ్ళకి కొన్ని సంవత్సరాలు దాటినా ఆ గర్వంలో నుంచి బయటికి రారు.
కానీ వీళ్ళు కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి అర్థమవుద్దట, అయ్యో నేను కూడా ఎందులో ఉన్నాను, గర్వంలో ఉన్నాను, దీనత్వంలో లేను, ఎందుకైనా మంచిది గర్వంలో నుంచి బయటికి రావాలని కొంతమంది దీర్ఘకాలము తరువాత ఆ గర్వములో నుంచి బయటపడి దీనత్వంలోనికి వస్తారట. ఇక మూడో రకం ఉన్నారు, వీళ్ళు చచ్చిపోయే వరకు గర్వాన్ని వదిలిపెట్టరంట. దీన్నే శాశ్వత కాలమైన గర్వము అంటారు. ఏ గర్వం చెప్పండి? శాశ్వత కాలమైన గర్వం. ఈ గర్వాన్ని వీళ్ళు వదిలిపెట్టరు, ఇక చచ్చిపోయే వరకు వదిలిపెట్టరు. మరణిస్తేనే తప్ప గర్వము వారిలో నుంచి బయటికి పోదు. సో ఈ రకంగా మూడు రకాలుగా గర్వం ఉంటుంది. ఒకటి తాత్కాలికమైన గర్వం, రెండవది దీర్ఘకాలిక గర్వం, మూడవది శాశ్వత కాలమైనటువంటి గర్వం. గర్వం అంటే ఏంటో చెప్పాను, గర్వము గురించినటువంటి నిర్వచనం చెప్పాను, గర్వము ఎన్ని రకాలుగా ఉందో చెప్పాను, గర్వము ఏమి చేస్తుందో చెప్పాను. ఒక వ్యక్తికి గర్వం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలాగూ ప్రవర్తిస్తాడు, ఏ రకంగా అతనిలో సూచనలు కనపడతాయి అన్న విషయాన్ని కూడా క్లుప్తంగా 7 విషయాలు మనం చూద్దాం. నెంబర్ 1 తీయండి. గర్వం వచ్చిన వ్యక్తి ఎలాగూ ప్రవర్తిస్తాడంటే అతడు దేవుని మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఉండడానికి ఇష్టపడతాడు. దేవుని మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తన నిర్ణయాలు తీసుకుని తనే బ్రతకాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఇతనికి మొట్టమొదటిగా ఇతని ఆలోచనలు ఎలాగుంటాయంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడట. అందుకనే యెషయా గ్రంథము తీయండి, 14వ అధ్యాయం తీయండి, 13, 14 వచనాలు చదవండి. యెషయా గ్రంథం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నేను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు ఏం చేయబడ్డావు, నువ్వు త్రోయబడితివే. నిన్ను చూచు వారందరూ నిదానించు చూచుచు నిన్ను ఇట్లు తలపోయితారు. వినండి, ఈ లూసిఫర్ అనే వాడికి ఈ తేజో నక్షత్రానికి ఆలోచనలు ఎక్కడ పుట్టాయట? వాడికి మనసులో పుట్టాయి. వాడు అనుకున్నాడంట, నేను దేవుని కంటే గొప్పవాడిని అయిపోతాను, దేవుని కంటే సమానునిగా హెచ్చించుకుంటాను, దేవుని కంటే పైగా నేను హెచ్చించుకుంటాను అన్నట్టు ఆలోచనలు వాడికి ఎక్కడ పుట్టాయి అంటే హృదయంలో పుట్టాయి. ఆ హృదయంలో పుట్టిన గర్వం అతను ఏం చేసిందో చెప్పంటారా? దేవునికి వేరుగా చేయడం ప్రారంభించింది. బిడ్డలారా, గర్వం ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆలోచించే విధానం చెప్పమంటారా? దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు. మన జీవితంలో కూడా దేవునికి వేరై జీవించడం కానీ, దేవునికి దూరంగా జీవించడం కానీ, దేవుడు లేకుండా నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకున్నట్లయితే, దేవుని మీద ఆధారపడకుండా మన సొంత నిర్ణయాలు మనం తీసుకున్నట్లయితే మనలో ఏమి చోటు చేసుకుందంటే మాత్రం, ప్రభువా దేవా నీ పని నాకు అవసరము లేదు, నేను చేసుకోగలనని మనముగా గర్విష్ఠులుగా అహంకారులుగా ప్రవర్తిస్తున్నట్టు లెక్క. అసలు దేవుడు మానవుడిని ఎందుకు చేసుకున్నాడు చెప్పమంటారా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటుంది. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, అసలు నేను మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నానో చెప్పమంటారా? నన్ను మహిమపరచడానికి, నా నామాన్ని ఘనపరచడానికి, నా నామము ప్రపంచమంతటా ప్రచురము చేయడానికి, మీరు నన్ను స్తోత్రము చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు దేవుడు మానవుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? దేవుణ్ణి మహిమపరచడానికి. తీయండి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనం చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయరు. అంటే జనులు ఏం చేయాలంట? ప్రపంచమంతా ఆయన స్తోత్రమును ఏం చేయాలంట? ప్రచురం చేయాలంట. నీవు నేను ఎందుకు చేయబడ్డామో తెలుసా? నీవు నేను ఎందుకు పుట్టించబడ్డామో తెలుసా? నీవు నేను ఎందుకు సృష్టించబడ్డామో తెలుసా? మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి కాదు, మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనము గొప్ప చేయడానికి. నీ ద్వారా, నీ కుటుంబము ద్వారా దేవుడు ఉన్నతమైనటువంటి స్తోత్రార్హుడిగా పూజింపబడ్డానికి దేవుడు నిన్ను నన్ను చేసుకున్నాడు.
నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమపరచబడడానికి దేవుడు చేసుకున్నాడు. అలాగూ జరగాలంటే మనము దేవుని మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క నిర్ణయాల్లో మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కానీ బాధాకరం విషయం ఏంటి చెప్పమంటారా? దేవునికి దూరం అయిపోయి, దేవునికి అవిధేయులమైపోయి, దేవుని కాదనుకున్న తిరుగుతున్నాం. ఎందుకో చెప్పమంటారా? సాతానుగాడు ఏ గర్వము చేత అయితే దేవునికి దూరం అయిపోయాడో అదే గర్వాన్ని ఆదాము అవ్వలకు కూడా అంటించాడు. అదే గర్వాన్ని, అదే యొక్క ఆలోచనలను వీళ్ళిద్దరికి అంటించడం ద్వారా వీళ్ళు దేవునికి వేరైపోయి ఉండి నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టారు. దేవుని మీద ఆధారపడకుండా సొంతంగా మనం ఆధారపడితే కనుక మనమంట ఏ కోవలోకి వస్తాం చెప్పండి? గర్విష్ఠుల యొక్క, అహంకారుల యొక్క జాబితాలోకి మనం వస్తాం. దేవుని బిడ్డలారా, సమస్త కీడులకు మూలం ఏది చెప్పండి? ధనం. అలాగే సమస్త పాపాలకు మూలం అంట గర్వము అంట. గర్వం మొట్టమొదటిగా పరలోకములో పుట్టింది. ఆ పాపం వల్ల, గర్వము అనే పాపం వల్ల సమస్తాలు పాపాలు పుట్టుకు వచ్చాయి. గర్వం అంట, ప్రైడ్ అంట మానవుణ్ణి స్లైడ్ చేస్తుందట. స్లైడ్ చేసినటువంటి ఈ ప్రైడ్ తర్వాత ఏం చేస్తుందట? అతనికి బ్లైండ్ చేస్తుందట. బ్లైండ్ చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళని ఏం చేస్తుందట? బైండ్ చేస్తుందట. బైండ్ చేసిన తర్వాత అతను ఏం చేస్తుందంట? గ్రైండ్ చేస్తుందట. అంటే ఒక వ్యక్తిలోకి గర్వం వచ్చిందంటే నిన్ను దేవుడి నుంచి తప్పిస్తుంది. నిన్ను తప్పించిన తర్వాత ఏం చేస్తుంది చెప్పమంటారా? నీ కళ్ళకు గుడ్డితనం కలగజేస్తుంది. నీ కళ్ళకు గుడ్డితనం కలగజేసిన తర్వాత నేనేం చేస్తుంది చెప్పమంటారా? నిన్ను ఆ గర్వంలో బంధిస్తుంది. ఆఖరికి ఆ గర్వమే నిన్నేం చేస్తుంది అంటే బాగా నలగొట్టుతుంది. ఆ స్థితిలోకి నిన్ను తీసుకుపోద్ది గర్వం. అందుకనే సొలొమోన్ అన్నాడు, నాశనమునకు ముందు ఏమి నడుస్తుందట? నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అంటాడు. ఒకసారి కాదండి, చాలాసార్లు సామెతల గ్రంథంలో చెప్పాడు దేవుడు. చెడిపోవడానికి, పడిపోవడానికి, నాశనానికి ముందు ఏం నడుస్తుందట? గర్వము నడుస్తుంది అని చెప్పాడు. అందుకనే మొట్టమొదటి లక్షణం ఏంటనుకుంటున్నారు? ఒక వ్యక్తి గర్విష్టి, ఇతను అహంకారము కలిగిన వాడని చెప్పడానికి మొట్టమొదటి రుజువు ఏమనుకుంటున్నారు? అతడట దేవుని మీద ఆధారపడకుండా తను సొంతంగా నిర్ణయం చేస్తాడట. మరి దేవుని మీద ఆధారపడాలంటే మనం ఏం చేయాలి? ఎవరైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదువుతారో, ఎవరైతే లేచి దేవుణ్ణి అడుగుతారో, ప్రభువా ఈ దినము నీ చేతికి అప్పగిస్తున్నాను, ఇదిగో నీ వాక్యం చదివాను, నీతో ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నాను అని చెప్పి ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటూ వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తున్నారో, నీ యొక్క మార్గములను, నీ యొక్క సమస్త విధానాన్ని గైడ్ చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము గర్విష్టోళ్ళము, మనలో గర్వం ఉంది అని చెప్పడానికి మొదటి యొక్క లక్షణం ఏంటంటే మనం ఎవరి మీద ఆధారపడం? దేవుని మీద ఆధారపడం. రెండవది చూద్దాం దేవుని బిడ్డలారా. చూడండి, రెండవదిగా మనలో గర్వము ఉన్నది లేదా అహంకారం ఉన్నది అని చెప్పడానికి రెండవ సూచన ఏంటంటే, ఏది చేసినా, ఏది కలిగినా నా వలనే ఇది కలిగిందని మనము గర్విస్తామంట. ఎలాంటి మళ్ళీ చెప్తున్నాను, మనలో గర్వము లేదా అహంకారం అనే ఉన్నది అనడానికి మరొక లక్షణము, రెండవ లక్షణం ఏంటంటే ఇది నా వల్లే కలిగినది అన్నటువంటి భావన మనం ఎప్పుడు కనపరుస్తామట. అంటే ఏదైనా జరిగిందనుకోండి, మన కుటుంబంలో కానీ, మన ద్వారా కానీ, లేకపోతే మన ఇంట్లో కానీ, సంఘములో కానీ, కుటుంబంలో కానీ ఏదైనా జరిగిందనుకోండి, ఇతను అంటాడంట ఇది ఎవరి వల్ల జరిగింది? నా వలనే జరిగింది అని అంటాడట. మన పెద్దోళ్ళు అంటారా, కడుపు నిండితే కళ్ళు నెత్తికెక్కినా ఎవ్వరం అంటారు. ఇంకో పెద్దోళ్ళు ఇంకో మాట కూడా అంటారు, కడుపు నిండితే ఏమంటారు వీళ్ళు? కైలాసమే అంటారు కదా. కాబట్టి వీళ్ళ కడుపు నిండిందనుకోండి కళ్ళు నెత్తికొస్తాయి. రెండవదిగా కడుపు నిండిందనుకోండి వీళ్ళ కైలాసంలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకొక మాట చెప్తున్నాను వినండి, ఈ నా వల్లే జరిగింది, నా వల్లే జరిగిందన్న భావన ఎప్పుడైతే మనలోకి వచ్చిందో, ఆ ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చిందో మనలో ఏమున్నట్లు లెక్కనమాట? గర్వం ఉన్నట్లు లెక్క. చూడండి, నెబుకద్నెజరు జీవితంలో ఇదే జరిగింది. తర్వాత ధనవంతుడి విషయంలో కూడా ఇదే జరిగింది. తీయండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం చదవండి. రాజు బబులోనును
ఈ మహా విశాల పట్టణమును, వినండి వినండి, ఆయన ఏమంటాడు, నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనబరుచుటకై ఆ రాజధాని నగరుగా నేను కట్టించినది కాదని నా వల్ల కలిగింది కదా, నా ఆలోచన ద్వారా కలిగింది కదా, నా ప్రభావం వల్ల కలిగింది కదా, నా రాజ్యాధికారం వల్ల కలిగింది కదా అని, నా బలాధికారం వల్ల కలిగింది కదా అని మేడ మీదకి ఎక్కి చేతులు కట్టి పట్టణాన్ని చూసి తనకు తాను గర్విస్తున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు మహారాజు. వినండి బిడ్డలారా, బబులోను పట్టణం అనేది ఆ దినాలలో ప్రపంచ వింతల్లో ఒక వింతగా చెప్పబడేది. ఎందుకో చెప్పమంటారా? బబులోను పట్టణానికి హ్యాంగింగ్ గార్డెన్స్ ఉండేవి, అంటే వేలాడే ఉద్యానవనాలు ఉండేవి. వాటిని తయారు చేసిన లేదా వాటిని నిర్మించిన వారు ఎవరు అంటే గనక బైబిల్ పండితులు అంటారు, దానియేలే దీన్ని నిర్మించాడు అంటారు. అంటే ప్రపంచ వింతల్లో ఒక వింతగా రావడానికి దానియేలే హ్యాంగింగ్ గార్డెన్స్ని ఏం చేశారంటే నిర్మించినట్లుగా బైబిల్ పండితులు చెప్తారు. కాబట్టి ఆ హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నటువంటి పట్టణం, ఆ బబులోను పట్టణాన్ని చూసి ఈ నెబుకద్నెజరు అంటాడు, నా బలాధికారం, నా యొక్క ప్రభావ ఘనతలు, ఇలాగని తను ఏం చేయడం మొదలెట్టాడు. నా వల్ల జరిగింది, నా వల్లే కట్టాను, నేనే కట్టాను అన్నటువంటి అహంకారము, గర్వము అతనిలో చోటు చేసుకోవడం వల్ల ఆకాశం నుంచి దేవుడు అన్నాడు, నెబుకద్నెజరా, నీవు ఈ భూలోక రాజ్యాలన్నీ దేవుడే ఏలుతున్నాడని, ఆయన ఎవరికి ఇవ్వాలని ఇచ్చయించాడో ఆయనే వారికి ఇస్తాడన్న సంగతి నువ్వు గుర్తెరిగేంత వరకు 7 సంవత్సరాలు అడవులోకి వెళ్ళి గడ్డి తింటావని చెప్పాడు. నెబుకద్నెజరుకి అర్థం కాల. ఇది నా బలం అనుకున్నాడు, నా యొక్క జ్ఞానం అనుకున్నాడు, నా బలాధికారం అనుకున్నాడు, నా ప్రభావ ఘనతల వల్ల నేను కట్టాను అనుకున్నాడు. కానీ గర్విస్తున్నాడు. కానీ మనోడు ఇది దేవుని వల్ల జరిగింది అన్న సంగతి ఇది నెబుకద్నెజరుకి అర్థం కాలేదు. అదే నేను చెప్తున్నాను, గర్వము మనలోకి వచ్చిందంటే మనం ఎప్పుడు కూడా ఇలాగే ప్రవర్తిస్తామంట. నా వల్లే జరిగింది, నా వల్లే ఈ కార్యం అయ్యింది, నా వల్లే ఇది జరిగింది, లేకపోతే ఇది జరగదు, నేనంటే ఏమనుకున్నావు అన్న భావన మనలోకి వచ్చిందంటే ఖచ్చితంగా మనకి దేనత్వం ఉన్నట్ట, అహంకారం ఉన్నట్ట. ఖచ్చితంగా ఏమున్నట్టు? దేనత్వం ఉన్న వాళ్ళు అలాగ మాట్లాడతారా? కానీ ఎవరు మాట్లాడతారు అలాగా? అహంకారం ఉన్న వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. తర్వాత ధనవంతుడి దగ్గర రండి. లూకా శుభవార్త 12వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు చదవండి. అప్పుడు అతడు, నా స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మీకేసే ప్రశ్న ఏంటంటే 17, 18, 19 వచనాలు దగ్గర పెట్టుకొని నా అనే మాట ఎన్నిసార్లు ఉందో చూడండి, లెక్కటండి. ఎన్నిసార్లు ఉంది? 4, 5, 6 సార్లు ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఎన్నిసార్లు? ఇప్పుడు చదువుతాం చూడండి, జాగ్రత్తగా వినండి. నా పంట సమకూర్చుకొని, నెంబర్ 1. రెండవది, నాకు స్థలము చాలదు గనుక. నెంబర్ 3, నా కొట్లు విప్పి. నెంబర్ 4, నా ధాన్యమంతటిని. నెంబర్ 5, నా ఆస్తిని సమకూర్చుకొని. నెంబర్ 6, నా ప్రాణముతో. ఎన్ని వచ్చాయి? 6 సార్లు వచ్చాయి. ఈడు చెప్పుకుంటున్నాడు, నా పంటను సమకూర్చుకొని, నాకు స్థలము చాలదు గనుక నా కొట్లు విప్పుకొని, నా ధాన్యం అంతటిని, నా ఆస్తి అంతటిని సమకూర్చుకొని నా ప్రాణముతో అంటున్నాడు. ఇప్పుడు 20వ వచనంలోకి రండి. ఇప్పుడు దేవుడు ఈడంతా నా గుణంతం చదివాడు, నా 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 అన్నాడు. ఇప్పుడు దేవుడు ఈడికి నీ గుణంతం చదువుతున్నాడు చూడండి. అయితే దేవుడు, ఎర్రివాడ
ఈ రాత్రి ఈడు నా గుణంతం చదివితే దేవుడు ఏ గుణంతం చదివాడు? నీ గుణంతం చదివాడు. నీ ప్రాణమును అడుగుచున్నాను అంటున్నాడు. వినండి, సంపాదించివన్నీ ఏమైపోతాయి? నెబుకద్నెజరునేమో అరణ్యములోకి పంపించాడు గడ్డి తినమని, గర్వించినందుకు. అంటే నేను నా వల్ల జరిగింది అన్నందుకు నెబుకద్నెజరుని ఎక్కడ పంపించాడు? నెబుకద్నెజరు మామూలుడు కాదండి, 3 ఖండాలను పరిపాలిస్తున్న మహాచక్రవర్తి, 127 దేశాలను పరిపాలిస్తున్న మహాచక్రవర్తి. అంత చక్రవర్తి నా వల్ల జరిగింది, నా ప్రభావం వల్ల అన్నందుకు ఎక్కడ పంపించాడు? గడ్డి తినడానికి 7 సంవత్సరాలు అరణ్యంలోకి పంపించాడు. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు అంటాడు, నా పంట, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము అని ఈడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను అంటున్నాడు. ఇలాంటి అంటే గర్వములో ఉన్న 2వ లక్షణం ఏంటో చెప్పమంటారా? నా అన్నటువంటి భావన ఎప్పుడైతే మనకు వచ్చిందో మనలో ఏమొచ్చినట్టు అన్నమాట లెక్క. గర్వం కలిగిన వారిని దేవుడు చూచిన, ప్రార్థించే వారిని సాతానుగాడు చూసిన. ఇలా మరలా చెప్తున్నాను వినండి, గర్వంగా బిహేవ్ చేసిన వారిని దేవుడు చూచిన, ప్రార్థించే వారిని సాతాను చూసిన. వీళ్ళంటే చాలా పరమ అసహ్యం అంటే. మళ్ళీ చెప్తున్నాను వినండి, గర్వించే వారిని చూస్తే దేవుడు అసహ్యపడతాడట, ప్రార్థించే వారిని చూస్తే సాతానుగాడు అసహ్యపడతాడు. అందుకే మీలో చాలామంది ప్రార్థన రాలేకపోతున్నారు, ఎందుకంటే ఆడు బాధపడతాడని చాలామంది ప్రార్థన రాలేకపోతున్నారు. ప్రార్థన చేసి నిన్ను చూస్తే వాడికి ఒళ్ళంతా ఏమైపోద్దంట, చిటపటలు ఆడద్దంట. ప్రార్థన చేస్తాను నిన్ను చూస్తే నా యేసయ్య చాలా సంతోషిస్తాడట, నా ఇంటిలో కార్యములు చేయడం ప్రారంభిస్తాడట, ఆటంకాలను తొలగిస్తాడట, అద్భుతాలు చేస్తాడట, స్వస్థతలు చేస్తాడట. ఇంకొక మాట చెప్పండి, నీ ఇంటిలో నుంచి ప్రార్థన ధూపం వెళ్తే నీ ఇంటి చుట్టూ నా దేవుడు కంచెను వేస్తాడట. 2 చేతుల పైకి చెప్పండి ఒకసారి. దేవుని జట్టు ఉంటే సాతానుగాడు వదిలేస్తాడు, సాతాను జట్టు ఉంటే దేవుడు వదిలేస్తాడు. మనకు దేవుడు జట్టు కావాలా, సాతాను జట్టు కావాలా? చర్చిలో ఉన్నంతసేపు దేవుని జట్టు అంటున్నారు, బయటికి వెళ్తే సోమవారం నుంచి శనివారం వరకు ఆడుతూనే ఉంటున్నారు. చెప్పండి. 3వ లక్షణం చెప్తాను, చేయండి. దిద్దుబాటు మరియు జవాబుదారీతనం ఉండదట. వీళ్ళకి దిద్దుబాటు అంటే ఇష్టం ఉండదు. 2వదిగా జవాబుదారీతనం అనేది వీళ్ళకు ఉండదు. అంటే లెక్కలేనితనం అంటారు దీన్ని ఏమంటారు చెప్పండి? లెక్కలేనితనం. ఏదైనా చెప్పామనుకోండి, ఏదైనా అడిగామనుకోండి, లెక్కలేనితనంగా మాట్లాడతారు. ఆదికాండంలోకి రండి, 4వ అధ్యాయంలోకి రండి, 9వ వచనం తీయండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం తీయండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు అతడు నేను. అంటే చంపింది ఎవరు? వీడే చంపాడు. లెక్క చెప్పాల్సింది ఎవడు? వీడే చెప్పాలి. ఇప్పుడు దేవుడే ఎవరిని అడుగుతున్నాడు? కయ్యూని అడుగుతున్నాడు. కయ్యూని అడిగితే కయ్యూని ఏం సమాధానం చెప్తున్నాడు? నాకు అంటే లెక్కలేనితనం. వినండి, గర్విష్ఠులకున్న 3వ లక్షణం ఏంటంటే జవాబుదారీతనం ఉండదు. అంటే లెక్కలేనితనం అన్నమాట. ఎవరిని లెక్క చేయరు. వీళ్ళు అంటారట, నేను ఎవ్వడికి చెప్పవలసిన పని లేదు అంటారట. దేంట్లో భాగం ఇదంతని అంటే అహంకారులకు ఉన్నటువంటి లక్షణాల్లో 3వ లక్షణం. ఇంకో మాట చెప్తాను వినండి. ఒకవేళ మీ పనిలో వెళ్తున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు. మీ ఉద్యోగాల్లో కానీ మీ పనిలో కానీ ఏమండి వారం రోజులు మానేసావు, 7 రోజులు మానేసావు, 8వ రోజున ఉద్యోగానికి వెళ్ళావు, లేదా 8వ రోజున ఇంట్లో పనికి వెళ్ళావు, లేదా ఏదో పని చేస్తున్నావు, ఏదో ఉద్యోగం చేస్తున్నావు, ఆ ఉద్యోగంలోకి వెళ్ళావు. 7 రోజులు మానేసావు, పెట్టకుండా 7 రోజులు మానేసావు. 8వ రోజున పనిలోకి కానీ ఉద్యోగంలోకి వెళ్ళావు. వెళ్ళిన వెంటనే వాళ్ళు అడిగారు, ఏమమ్మా నువ్వు 7 రోజులు పెట్టకుండా మానేసావంటే నువ్వేమంటావు? నీకు చెప్పవలసిన పని లేదు, నీకు సంజయ్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నాకు ఇష్టమైతే వస్తాను, లేకపోతే లేదు.
అది నా ఇష్టం అని అన్నావు అనుకో, వాళ్ళు ఏమంటారు? ఏమంటారు చెప్పండి ఒకసారి. ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు వారం రోజులు మానేసావు, 8వ రోజున వెళ్ళావు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు నిన్ను, ఏమమ్మా మానేసావు అంటే నువ్వేమంటావు? ఏదో కారణం చెప్తావు. అంటావా? లేదంటే నా ఇష్టంరా, వస్తే వస్తాను లేకపోతే లేదు. అసలు నువ్వెవడు నన్ను అనడానికి? అసలు నీకు చెప్పాల్సిన పని ఏముంది? అసలు నన్నెందుకు నువ్వు అడుగుతున్నావు అని అన్నావు అనుకో, నిన్ను ఏం చేస్తారు చెప్పాళ్ళు? ఎవరు మాట్లాడతలేదు. కూర్చోబెట్టి దండ తెచ్చి మెడలో వేసి అర్తకపూర్వం పళ్ళెం తెచ్చి నీకు ఎలా పెట్టి, అమ్మ నువ్వు మహాలక్ష్మి అమ్మ, బాబు నువ్వు గొప్పడు బాబు అని చెప్పి నీకు బొట్టు పెట్టి నీకు అన్ని సన్మానం చేస్తాడా? మెడెట్టి బయటికి గెంటేస్తాడా? గట్టిగా చెప్పండి. అహంకారం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. అహంకార దృష్టి కలిగిన వారు మాట్లాడే మాటలు 3వ లక్షణం లెక్కలేనితనం. ఏమండి, ఒకవేళ ఉద్యోగానికి 3 రోజులు వెళ్ళకపోయినా, ఉద్యోగానికి 4 రోజులు వెళ్ళకపోయినా, లేకపోతే నీ పనిలోకి 4 రోజులు వెళ్ళకపోయినా బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు సంజయించి చెప్తావు, అయ్యా నాకు వాడు బాగోలేదయ్యా, పల్ల వాళ్ళకి ఎలాగైందయ్యా, అందుకే నేను రాలేకపోయానైనా సంజయించి చెప్తావు. బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? ఆత్మ సంబంధమైన దేవుని సన్నిధికి నువ్వు మానేస్తే కనుక ఎందుకు మానేసావో కూడా సంజయించి చెప్పను. రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు. ఒక ఆదివారం దేవుని గుడి నువ్వు మానేస్తే కనుక ఎందుకు మానేసావో కూడా సంజయించి చెప్పవు. పనిలో సంజయించి చెప్తావు, నీ ఉద్యోగంలో సంజయించి చెప్తావు. వాటన్నిటికంటే విలువైన దేవుని మందిరంలో ఎందుకు మానేసావు అని అడిగితే కనుక నువ్వెందుకు నన్ను అడుగుతావు? ఎందుకు అడగాల్సి వచ్చింది? నాకు ఇష్టమైతే వస్తాను, లేకపోతే మానేస్తాను. చెప్పాల్సిన పని ఉందా? నీకు చెప్పాల్సిన అవసరం ఉందా? నా ఇష్టం నేను వస్తే వస్తాను, లేకపోతే లేదన్నట్టుగానే ప్రవర్తిస్తామే తప్ప, పాస్టర్ గారు ఈరోజు నేను చర్చికి రాలేకపోతే, కొంతమంది బిడ్డలు చర్చిలో ఉన్నారండి, వాళ్ళు అంటారు, అయ్యగారు ఈరోజు నేను ప్రేయర్కి రాలేకపోతున్నాను, వాళ్ళని అర్జెంట్ పని వాళ్ళు వెళ్తున్నాను, లేదా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. వాళ్ళు నమ్మకంగా దీనత్వం కలిగి ఫోన్ చేసి చెప్తారు, నాకు చెప్పబోయిన పాస్టర్ గారు చెప్తారు, ఇది దైవ సంబంధమైన కార్యం, ఆత్మ సంబంధమైన కార్యం. నీ ఉద్యోగంలో మానేస్తే చెప్తావే, నీ పనిలో మానేస్తే చెప్తావే, మరి దేవుని ఆత్మీయ సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఈ సన్నిధిలో ఒకవేళ నువ్వు మానేస్తే ఎందుకు దేవునికి మనం చెప్పావు అంటావు? నా ఇష్టమైతే వస్తారు, లేకపోతే లేదండి అంటే ఇది అహంకారమైన మనసు. ఈ అహంకారమైన మనసు కలిగిన వారినంట దేవుడట పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటండి. ఎవరిని తీసుకెళ్తాడట? దీనత్వం కలిగిన వారిని తీసుకెళ్తాడట. బిడ్డలారా, అందుకనే 3వ లక్షణం ఏంటంటే, అహంకారం కలిగిన వారికి ఉన్న 3వ లక్షణం ఏంటంటే, జవాబుదారుతనం ఉండదు, దిద్దుబాటు వాళ్ళకి అసహ్యము. 4వ చెప్తున్నాను, జాతకాలకు ఇచ్చండి, ఇతరులతో పోల్చుకోవడం. ఎవరితో పోల్చుకోవడం అండి? చెప్పాలి, ఎవరితో పోల్చుకోవడం అండి? గర్వం ఉన్న వాళ్ళకండి ఇతరులతో ఎక్కువగా పోల్చుకుంటారట. మన జీవితాలు సగం నాశనం అయిపోవడం గల కారణం ఇదే. దీనత్వం కలిగి ఉన్నవాళ్ళు దేవుని వైపు చూస్తారు, అహంకారం కలిగిన వారు ఇతరులతో పోల్చుకుంటారట. వినండి, మీరు 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలోకి రండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలోకి వస్తే అక్కడండి సౌలు దావీదు ఇద్దరు చాలా బాగున్నారండి, చాలా మంచిగా ఉన్నారండి. ఎప్పటి వరకు మంచిగా ఉన్నారు వాళ్ళిద్దరూ అని అంటే, ఇశ్రాయేలు కన్యకలు పాట పాడేంత వరకు వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు. ఇశ్రాయేలు కన్యకలు ఎప్పుడైతే పాట పాడడం మొదలుపెట్టారో, ఇప్పుడు సౌలుకి దావీదు మీద విషపు చూపు వచ్చిందట. చదవండి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7, 8, 9 వచనాలు అందరూ చదవండి. ఆ స్త్రీలు వాయించచ్చు, సౌలు వేల కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు వింపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదుకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు రాజ్యము తప్ప మరి ఏది
అతను తీసుకొనగలడని అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద వేసపు చూపు నిలిపాను. ఆ రోజు మొదలైందండి. ఎవరి మీద? దావీదు మీద. దావీదు ఏం తప్పు చేశాడండి? ఓడిపోతున్న ఇశ్రాయేలు అందరినీ కూడా గొలియాతుని చంపి ఇశ్రాయేలు సైన్యాన్ని కాపాడాడు. ఎప్పుడైతే కాపాడిన వాడు నన్ను కాపాడాడు, మా దేశాన్ని కాపాడాడు అనుకోవాలి కదా. వీడు చూస్తేనేమో కుర్రోడుగా ఉన్నాడు, నేను చూస్తేనేమో అందరికంటే భుజాలు ఎత్తగలిగిన వాడిని, వీడేమో పిల్లోడు, నేనేమో అందగాడిని పురుషుణ్ణి, వీడేమో మామూలు గొర్రెలు కాచుకునేవాడు, నేనేమో రాజుని, నాకు వాడికి పోలిక ఎక్కడని రాజుగారు దావీదుతో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే పోల్చుకోవడం మొదలుపెట్టాడో ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. బిడ్డలారా, మనము మన జీవితాలండి ఎదుటివారితో పోల్చుకోవడం మానేయాలి. ఇప్పుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో మనం ఉండడం అనేది దేవుడు మనకిచ్చిన భాగ్యం. నువ్వు ఎదుటి వారితో పోల్చుకోవడం వల్ల నీకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళు చూడు ఏం కొన్నారు, వాళ్ళు చూడు ఏం చేశారు, వాళ్ళు చూడు ఎలాగ ఉన్నారు, వాళ్ళు చూసి ఎలా కట్టారు. వీళ్ళు నువ్వు ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం కాదు, ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడం అనేది మహాపాపం అంట. దేవుని వాక్యమే సెలవిస్తుంది. మరొక పాపం చెప్పమంటారా? ఉంచిన స్థానము కన్నా మించిన స్థానాన్ని నువ్వు కోరుకుంటే కనుక నువ్వు పాపం చేసిందనవు. మనకు అహంకార దృష్టి ఉన్నట్లు లెక్క. దేవుడు ఏ స్థానంలో అయితే నిన్ను ఉంచాడో ఆ స్థానంలో కనుక మనం నమ్మకంగా ఒదిగి ఉంటే కనుక తగిన సమయమందు ఆయనే నిన్ను హెచ్చిస్తాడట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనలో ఉన్న చాలా చెడ్డ బుద్ధి ఏంటో చెప్పమంటారా? నీవు ఇతరులతో పోల్చుకుంటావు, నీవు పక్క వాళ్ళతో పోల్చుకోవడం. సౌలు అదే చేశాడు. సౌలు ఎవరితో పోల్చుకోవడం మొదలుపెట్టాడు? దావీదుతో పోల్చుకోవడం మొదలెట్టాడు. కోరాహు అనేవాడు ఒకడు ఉన్నాడు. కోరాహు ఎవరితో పోల్చుకోవడం మొదలుపెట్టాడు? మోసేతో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. నువ్వే పరిశుద్ధుడువా? ఇశ్రాయేలు సమాజంలో నువ్వు ఒక్కడివే నాయకుడువా? నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడువా? మేమందరము పరిశుద్ధులం కాదా? నువ్వే నాయకత్వం చెయ్యాలా? మేము చేయకూడదా? నీవు లేవి గోత్రం కాదా? నేను లేవి గోత్రం కాదా? నీవు కాహాతు వంశం కదా, నేను కాహాతు వంశమే కదా. నీవు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తున్నావు కదా, నేను పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తున్నాను కదా. నీకు నాకు తేడా, నీకంటే నేను గొప్పోడు కదని మోషేతో పోల్చుకోవడం మొదలుపెట్టాడు కోరాహు. పోల్చుకోవడం అనేది మహాపాపం అండి. బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఎవరితో పోల్చుకోవడం చెప్పండి? మనకంటే గొప్పలతో పోల్చుకుంటా. ఎప్పుడైనా నీకంటే చిన్నోళ్ళతో ఎప్పుడైనా పోల్చుకున్నావా? ఎప్పుడైనా పోల్చుకున్నావా? అడెవడో పెద్ద మేడ చూస్తావు, నేను అలాంటి మేడ కట్టలేకపోయినట్టు. ఇప్పుడు దాకా కష్టపడ్డావు, ఇంటికి తెచ్చుకున్నావు, ఉద్యోగం తెచ్చుకున్నావు, ఇంటికి తెచ్చుకున్నావు, హ్యాపీగా తింటున్నావు, భార్య హ్యాపీగా ప్రార్థన చేసుకుని పడుకున్నాను. ఎప్పుడైతే నువ్వు పోల్చుకోవడం మొదలుపెట్టావో నీ మనసుకులే ఏముండదు చెప్పండి? నెమ్మది ఉండదు. మన జీవితంలో పోల్చుకోవడం ప్రారంభిస్తే నెమ్మది ఉండదు. దేవుని బిడ్డలారా, మీకు తెలుసా? నేను ఎప్పుడు పోల్చుకోలేదండి. నా జీవితంలో నేను ఎప్పుడు ఎక్కడా పోల్చుకోలే. నేను చిన్నప్పుడు చదువుకున్న కాడి నుంచి నాకు సరైన బట్టలు ఉండేవి కాదు. మేము చదువుకునే టైంలో ఏదో తల్లిదండ్రులు 5 సంతానంలో వాళ్ళు ఎంతో వాళ్ళకున్న దాంట్లో కష్టపడి మమ్మల్ని పెంచి ఉండేవారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నేను కూలి పనికి వెళ్తుండేవాడిని. కూలి పనికి వెళ్ళి ఏం చేసేవాడిని చెప్పమంటారా? నాకు సాగాల్సింది నేను సంపాదించుకుంటూ ఉండేవాడిని. నాతో ఉన్న స్నేహితులందరూ గొప్ప గొప్ప బట్టలు వేసుకునేవారు, గొప్ప గొప్ప చెప్పులు వేసుకునేవారు. నా జీవితంలో పారాగాన్ చెప్పులు తప్ప ఎప్పుడు మంచి చెప్పులు నేను చదువుకున్నప్పుడు వాడలేదు. పారాగాన్ చెప్పులైనా కానీ వేసుకోవడం పెద్ద గొప్పప్పుడు మా జీవితంలో. నేను ఎప్పుడు మా తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయాలా. నేను ఎప్పుడు కూడా ఎదుటి వారితో ఎప్పుడు పోల్చుకోవాలా. అవసరమైతే కష్టపడ్డాను, అవసరమైతే నేను చాలా దేవుని సన్నిధిలో నిలబడి దేవుని పడి ఏడవడమే తప్ప ఎప్పుడు నేను పోల్చుకోవాలా. నేను ఇంకొకలాగా ఉండాలని పోల్చుకోవాలి. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటి అడిగేవాడిని, ప్రభువా నన్ను ఏ స్థితిలో ఉంచావో ఆ స్థితిని బట్టి నీకు వందనాలు అని చెప్పేవాడిని. ఈవెన్ నేను ఎక్కువ డిగ్రీ దాటి చదివేంత వరకు కూడా నేను ఎప్పుడు మా తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయాల. ఒక్కసారి చేశాను, అదేని ఎక్కడికో ఎక్స్కర్షన్కి వెళ్తే మా నాన్నగారి మీద డబ్బులు ఇవ్వలేదని తిరగబడ్డాను. ఆ రోజే మా అమ్మగారు నన్ను చంపేసినాం. ఆ రోజు మొదలుకొని ఇప్పటి వరకు పరిచర్యలోకి వచ్చిన తర్వాత నేను పరిచర్యను కూడా ఎవరితోనూ కూడా పోల్చుకోలేదు తెలుసా.
పరిచర్య ముమ్మరంగా చేస్తున్న సమయంలో నేను బళ్ళు మీద తిరగలేక చాతక మీద కొంతకాలం సైకిల్ మీద తిరిగాను, కొంతకాలం ఏమో చాతక మీద 7-8 సంవత్సరాలు చాతక మీద తిరిగాను, తర్వాత బండి మీద తిరిగాను, ఆ తర్వాత లారీల మీద ట్రాక్టర్ల మీద నడుచుకుంటూ అడవులంట వెళ్ళి తిరిగి ఒక రోజున శ్రీకాకుళం వెళ్తున్నప్పుడు 2015-16 సంవత్సరాల్లో శ్రీకాకుళం మీటింగ్కి వెళ్తున్నప్పుడు బస్సు రాలేదు. తీసుకెళ్దాం అనుకున్న వాడు కూడా నా దగ్గరికి రాలేకపోయిన ఆ చెట్టు కింద కూర్చుని ఏడవడం ప్రారంభించాను. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా పనిచేస్తున్నాను, 1994వ సంవత్సరం నుంచి నీ సేవలోనే ఉన్నాను, నీ పరిచర్యలో ఉన్నాను ప్రభువా, ఇంతకాలం చేస్తున్నాను తండ్రి, ఏదైనా వాహనం ఇస్తే నీ పరిచర్య ఇంకా ఘనంగా చేస్తాను కదా ప్రభు అని ఒక రాయి కింద శ్రీకాకుళంలో చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్న సమయంలో ఒక దైవజనుడు నన్ను ప్రేమించి కారు కొనుక్కోమని మొట్టమొదటిగా డౌన్ పేమెంట్ కట్టడానికి ఒక దైవజనుడు నాకు 2 లక్షలు పంపించాడు. ఆ 2 లక్షలతో డౌన్ పేమెంట్ చేసి మొన్నటి వరకు నేను కడతానే ఉన్నాను దాని యొక్క ఈఎంఐలు. అది నాకు అవసరత అనుకుంటే నా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవసరత నీకు అనుకుంటే నీ దేవుడు ఇస్తాడు నీకు. ఎదుటి వాళ్ళతో పోల్చుకోవద్దు. పోల్చుకున్నావో నువ్వు అహంకారం కలిగిన దానివని అర్థం. నువ్వు వస్త్రాలు పోల్చుకోకు, నీ చదువును పోల్చుకోకు, ఒకవేళ వివాహం చేసుకోవాలనుకున్నావా ఎదుటి వాళ్ళతో పోల్చుకోకు. ఏదైనా నేను చెప్తున్నాను బిడ్డ, నీకు నా దేవుడు పోల్చుకోకుండా దేవునికి దీనత్వం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఉత్తమమైన దానిని నా దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఉత్తమమైన దాన్ని దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. పోల్చుకోవడం మానేయి, దీనత్వం కలిగి ప్రార్థన చే, దేవుడు నీకు ఉత్తమమైనది ఇస్తాడు. నేను ఎప్పుడు అడిగినా పోల్చుకోవడానికి అడగల, అవసరత కొరకే దేవుడిని అడిగాను, అవసరత తీర్చాడు నా దేవుడు. ఎప్పుడైనా కానండి మనకు అది కావాలి ఇది కావాలి వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవడం కాదు బిడ్డలారా. దేవుడిని అడుగు, దీనత్వం కలిగి ఉండు. పోల్చుకునే బుద్ధి మానేయి. ఎప్పుడు పోల్చుకొని మనం గొప్పలతోనే పోల్చుకుంటాం, మన చిన్నలతో పోల్చుకోలేం. మీలో చాలామంది మీ ఇంట్లో అమ్మళ్ళు అన్నం పెట్టమన్నప్పుడు అన్నం పెట్టినప్పుడు మీలో చాలామంది పిల్లలు యవ్వనస్తులు అన్నం తిన్నప్పుడు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసా, సౌత్ ఆఫ్రికాలో అన్నం దొరక్క మట్టి తింటున్నారు. మనం తాగడానికి మన గోదావరి వాటరు శ్రేష్టమైన వాటర్ మనం తాగుతాం, నీళ్లు చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ సౌత్ ఆఫ్రికాలో కాదు, మన భారతదేశంలోనే, మన ఆంధ్రాలోనే రాయలసీమ ఏరియా ప్రాంతాలకు వెళ్తే కొంతమంది తాగడానికి కూడా నీళ్ళు లేక కొన్ని కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. సౌత్ ఆఫ్రికాలో అయితే బురద నీళ్ళు, ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఆ బురదలో ఉన్న నీళ్ళు ఆ తీసుకుని తాగడం చూస్తున్నాడు, ఒళ్ళు జలధరిస్తుంది బిడ్డారా. నీకు మాట చెప్తున్నాను, పోల్చుకున్నావా నీకు అహంకారం ఉన్నట్టు. దీనత్వం కలిగిన వారు పోల్చుకోరు. దీనత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పమంటారా? ఉన్న స్థితిలోనే దేవుణ్ణి స్తుతిస్తారు. 2 చేతుల పైకి ఎత్తేసి గట్టిగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఏ స్థితిలో ఉంటారు వాళ్ళు? ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిలోనే దేవుణ్ణి స్తుతిస్తారు. వినండి, ఏ స్థితిలో ఉన్నావు కాబట్టి అదే స్థితిలో నువ్వు సంతోషిస్తే ఆ స్థితిలో నుంచి పైకి తీసుకెళ్ళేటువంటి బాధ్యత నా దేవుడే తీసుకుంటాడు. అహంకారము దృష్టి కలిగిన వారు, అహంకారులకు ఉన్న లక్షణం చెప్పాను. నెంబర్ 1 ఏంటంట? దేవుని మీద ఆధారపడకుండా సొంత నిర్ణయాల మీద ఆధారపడ్డావు. 2వది, నా వల్లే జరిగిందన్నటువంటి భావన. 3వది, జవాబుదారీతనము ఉండదు. 4వది, ఎదుటి వారితో మనం ఏం చేయకూడదు, పోల్చుకోవడం. 5వది, దేవుని బిడ్డలారా, మానవ మెప్పును మరియు గుర్తింపును కోరుకుంటారట గర్వం ఉన్నవాళ్ళు. నన్ను 10 మంది పొగడాలి, అందరూ నన్ను గుర్తించాలి అనే ఆ భావన కలిగి ఉంటారట. ఎవరు? అహంకార దృష్టి కలిగిన వారు. తీయండి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 1-2 వచనాలు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల
పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను చేయులాగున నీ ముందర బోర ఊదింప వద్దు. బోర ఊదించడం అంటే డబ్బా కొట్టుకోవడం. అయ్యగారు ఎంత చేశారు తెలుసా, అయ్యగారు అంత చేశారు తెలుసా, అమ్మగారు ఎంత ఇచ్చారు తెలుసా, అమ్మగారు అంత ఇచ్చారు తెలుసా. వీళ్ళు ఇది ఏనామంటే వీళ్ళు ఈ గుర్తింపును వీళ్ళు కోరుకుంటారు. 10 మందిలో గుర్తింపును కోరుకుంటారు. వినండి, మనుషులు మెచ్చుకుంటే దేవుడు మెచ్చుకోడు. మనుషులు మెప్పు కోరుకున్నామంటే దేవుడు మెప్పు మనకు దొరకదు. దేవుడు మెప్పు మనం కోరుకున్నామంటే మనుషుల మెప్పు మనకు అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేనంటాను, ఇచ్చింది కుడి చేతో ఇచ్చింది ఏ చేతో తెలియకూడదట. మనం అంటారు పొగడకపోతే బాధపడిపోతారు చాలామంది. నేనంటాను పొగిడితే ఆశీర్వాదాలు పోతాయి. నువ్వు ఇచ్చింది ఎవరికి తెలియాలి. అందుకే నేను చాలా సందర్భాల్లో పేర్లు చెప్పను. పలానా వారు చేశారు, వారు ఎంతో మంచి హృదయంతో ఈ పని చేశారు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని వారి గురించి ప్రస్తావిస్తాను తప్ప వాళ్ళ పేర్లు మాత్రం కొన్ని సందర్భాల్లో వారి పేర్లు ఎత్తను. నేను ఎందుకు ఎత్తను చెప్పమంటారా? ఎవరు మెప్పు పొందాలి వాళ్ళు? చెప్పాలి గట్టిగా చెప్పాలండి. దేవుడు మెప్పు పొందాలి. డిఎల్ మూడీ గారని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన పెద్ద మీటింగ్లో ప్రసంగం చేశాడు. పెద్ద మీటింగ్లో ప్రసంగం చేసిన వెంటనే పక్కన ఉన్న ఒక ఆయన వచ్చి అన్నట్ట, అబ్బా డిఎల్ మూడీ గారు ఏం గొప్ప ప్రసంగం చేశారని ఆయన పొగిడాడట. వెంటనే ఆయన ఎంక చూశానడట, సాతానుగాడు కూడా నాకు ఈ మాట చెప్పాడు, నువ్వేం కంగారు పడకనడట. సరే నేను గొప్ప ప్రసంగం చేశానన్నావు కదా, నేను ఏ వాక్యం చెప్పానో నీకేం అర్థమైందో చెప్పమన్నాడట. వాడు బుర్రగొక్కుంటాడట. అంటే వాడికి ఏమీ అర్థం కాలేదు. ఇంకో విషయం చెప్పమంటారా? అర్థం కాకుండా ఎవరిని మీరు అభినందించకూడదు. మళ్ళీ చెప్తున్నాను, అర్థం కాకుండా ఎవరిని మనం ఏం చేయకూడదు? అభినందించకూడదు. తాళం తెలియకుండా రాగం పాడకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పండి. ఏం తెలియకుండా? తాళం తెలియకుండా ఏం పాడకూడదు? అర్థం కాకుండా ఏం చేయకూడదు? మధ్యలో వచ్చి నువ్వు ఏదో అబ్బాబా అబ్బాబా అబ్బా అన్నావు అనుకో, ఏం అర్థమైంది నీకు? ఇప్పుడు మధ్యలో కొంతమంది వచ్చారు, వాక్యం చెప్తున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. అబ్బాబా అయ్యగారు ఏం చెప్పారంటే ఏం అర్థమైంది వాళ్ళకి? ఏం అర్థం కాదు. అందరు కొట్టారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరు చెప్పాలి కాబట్టి వీళ్ళు ఏమంటారు? కానీ వాక్యం అర్థమైంది వీళ్ళకి. అందుకే అన్నాను, అర్థం కాకుండా మనం ఎవరిని అభినందించకూడదు. మానవ మెప్పును మనం పొందకూడదండి. ఎవరు మెప్పు పొందాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే డిఎల్ మూడీ కిందకు వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో ఉన్న ఒక ప్రొఫెసర్ అన్నాడట, డిఎల్ మూడీ గారు మీ ప్రసంగం చాలా బాగుంది, కానీ మీ గ్రామర్ మాత్రం సరిగ్గా లేదు అన్నాడట. పైన ఒకడు ఏం చేశాడు? పొగిడాడు. పొగిడినోడికి ఏం చెప్పాడు? సాతాను కూడా ఇదే మాట చెప్పారా, కానీ నీకేం అర్థమైందో అని చెప్పమన్నాడు. అంటే వాడు ఏం చేసాడు? బుర్రగొక్కున్నాడు. కిందకు వచ్చిన తర్వాత ఒక ప్రొఫెసర్ అన్నట, డిఎల్ మూడీ గారు మీ ప్రసంగం మాత్రం సూపర్ అండి, కానీ మీ గ్రామర్ మాత్రం బాగోలేదు అన్నాడు. అంటే పొగిడితే పొంగిపోలేదు, విమర్శిస్తే కృంగిపోలేదు. వినండి, విమర్శిస్తే కృంగిపోయే వాళ్ళందరూ కూడా అహంకార దృష్టి కలిగిన వారే. ఎవడైనా నిన్ను ఏదైనా మాట అంటే కనుక వెంటనే నువ్వు కృంగిపోయావనుకో, కుసించిపోయావనుకో, అన్నం తినకుండా మానేసి ఎక్కి ఏడ్చావనుకో, నీకు అహంకారం ఉన్నట్టు లెక్క. ఎవడైనా నిన్నేమన్నా అంటే కనుక నువ్వు పట్టించుకోకూడదు. యేసుప్రభుని అన్నారా లేదా? ఏమమ్మా చెప్పండి, యేసుప్రభుని అన్నారా లేదా? ఏమన్నారు చెప్పండి? వీడు బయల్జెబూలు ద్వారా దెయ్యాలని వెళ్ళగొడుతున్నాడు, వీడు దెయ్యాల పుత్రుడు అన్నాడు యేసుప్రభు వారిని. ఇంకొకడు అన్నాడు వీడు మరియమ్మ కొడుకు కాదా అన్నాడు. ఇంకొకడు అన్నాడు వీడు దావీదు కుమారుడు కాదా అన్నాడు. అంటే పెడితే పెళ్లి పాట, లేకపోతే
పాట పాడుతున్నారు అన్నమాట. ఎంత అవమానం చేశారో. ఒకడన్నాడు కొట్టాడు, ఒకడేమో ఊసాడు, ఒకడేమో పిడిగుద్దులు గుడ్డారు. ఎంత అవమానం చేశారో. ఎవరిని ఎంతకేళ్ళు అవమానం చేస్తా? స్వస్థపరిచిన వాడిని, కాళ్ళు ఇచ్చిన వాడిని, చేతులు ఇచ్చిన వాడిని, కళ్ళు ఇచ్చిన వాడిని, లేకపోతే చచ్చిన వాడిని లేపిన వాడిని, వంగిపోయిన నడాన్ని బాగు చేసిన వాడిని, ఇన్ని కార్యాలు చేసిన యేసయ్యను సిలువ దగ్గర పట్టుకుని ముమ్మూస్తున్నారు. లేదా నువ్వు దేవుని కుమారుడైతే దిగిరారా అని చెప్పి ఏలాకోలం చేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. నా యేసు ప్రభువారండి ఏ మాత్రము కృంగిపోలేదు, కృషించిపోలేదు, నిరాశపడలేదు, అలాగే మౌనంగా ఉన్నాడు. ఎందుకో చెప్పమంటావు? నా యేసులో అహంకారం లేదు. సిలువ ఎక్కేంత దీనత్వం కలిగిన వాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఏదన్నంటే కుంగిపోయి, కుషించిపోయి, అన్నం మానేసి, రివర్స్ అయిపోయి, తిరుగుబాటు చేసావనుకో, నీలో ఏముందన్నట్టే అహంకారమైన మనసు ఉన్నట్టు లెక్క. టీఎల్ మూడి గారు అన్నాడు, అయ్యా నేను ఒక చెప్పులు కుట్టుకునేవాడినయ్యా, చెప్పులు కుట్టుకునేవాడిని, చదువు లేని వాడిని. ఏదో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆ గ్రామర్ను బట్టి ఏదో వాక్యము బోధించి కొన్ని వేల మందిని, లక్షల మందిని ప్రభు దగ్గర నడిపించుతున్నానయ్యా. నువ్వు బాగా చదువుకున్నావు ప్రొఫెసరు, నీకు బాగా ఇంగ్లీష్ వచ్చు, నీకు బాగా గ్రామర్ వచ్చు, నీకు బాగా తెలివితేటలు వచ్చు, నీవు నాకంటే గొప్ప పరిచర్య చేయగలవు కదయ్యా, పరిచర్య చేయను ఆయన అని చెప్పి ఆయనకి సమాధానం ఇచ్చాడంట టిఎల్ మోడీ గారు. బిడ్డ, ఒక మంచి మాట చెప్తున్నాను. పొగిడితే మానవులు పొగిడితే పొంగిపోకు, తిడితే పొయ్యిలోకి పడిపోకు. మనుషుల మెప్పు కాదు. ఎవరు మెప్పు కావాలి మనకి? చెప్పాలి. దేవుని మెప్పు నీకు వచ్చునుగాక. విన్ను నమ్మకంగా ఓ మంచి మాట చెప్తున్నాను. దేవుని కోసం పరిచర్య చేస్తున్నావు కదా, దేవుని కొరకు ఇస్తున్నావు కదా, దేవుని సేవకుని చేతులు ఎత్తుపట్టుకుంటున్నావు కదా, ప్రార్థనలో ఏకీభవిస్తున్నావు కదా, సేవకుడి కానీ సంఘాన్ని కానీ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నావు కదా, బలపరుస్తున్నావు కదా. ఒకవేళ నేను పొగడకపోవచ్చు, పక్క వాళ్ళకి నీ గొప్పతనం తెలియకపోవచ్చు, ఒక దినం వస్తుంది నిన్ను, నీ భర్తను, నీ బిడ్డను, నీ కూతుర్ని, నీ కొడుకుని నా దేవుడు హెచ్చించే స్థితి వస్తుంది. హెచ్చించే స్థితి వస్తుంది. ఆ దినమున దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. దేవుని బిడ్డ, మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది. ఎవరి మెప్పు కావాలి? దేవుని మెప్పు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 5వది. 6వది చూద్దాం. క్షమాపణ కోరుకోకపోవడం. అహంకారం ఉంది అనడానికి ఏం కోరుకోవని చెప్పండి. మనం అసలు క్షమాపణ అనేదే వీళ్ళ డిక్షనరీలో ఉండదట. అహంకారం కలిగిన మనుషుల్లోనంట క్షమించమన్న మాట వాళ్ళ హృదయాల్లో కాదు, వాళ్ళ డిక్షనరీలో ఉండదట్టండి. చూడండి, ఈ మాట చూద్దాం ఒకసారి. దేవుని సన్నిధి లూకాసు శుభవార్త 15వ అధ్యాయం 18వ వచనం తీయండి. లూకాసు శుభవార్త 15వ అధ్యాయం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుట యోగ్యుడాను కాను అని ఎవరంటున్నారు ఈ మాట అని అంటే, తప్పిపోయిన చిన్న కుమారుడు అంటున్నమాట. క్షమాపణ 2 రకాలుగా కోరాలటండి. ఒకటి, మనుషుల పక్షంగా చేసిన తప్పులకి క్షమాపణ కోరాలి. ఎట్ ద సేమ్ టైం దేవుని పక్షంగా చేసిన తప్పులు కూడా మనం ఏం చేయాలి? క్షమాపణ కోరాలి. అంటే నువ్వు మనుషుల పక్షంగా చేసే ప్రతి తప్పు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తున్నట్టే. అందుకే చిన్న కుమారుడు ఉన్నాడు చూశారు. చిన్న కుమారుడు అంటాడు, ఎవరి మీద తిరగబడ్డాడు అంటే తండ్రి మీద తిరగబడ్డాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. ఇప్పుడు వినండి, ఇప్పుడు వచ్చి నాన్న నన్ను క్షమించమని అడగొచ్చు, కానీ కుమారుడు ఏమన్నాడు చెప్పమంటారా? అయ్యా, నేను మొట్టమొదటిగా ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశాను? పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను. అంటే
మనం చేసే ప్రతి తప్పు పాస్టర్ గారికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా కాదు నువ్వు చేస్తుంది. నువ్వు చేసే ప్రతి పాపము పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. నువ్వు చేసే ప్రతి క్రియ పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. నువ్వు చేసే ప్రతి మోసము పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. నువ్వు చేస్తున్న ప్రతి మాట పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. రేపు పొద్దున్న దేవుణ్ణి అడిగితే మొట్టమొదటిగా దేవుణ్ణి క్షమాపణ అడగాలి. మనుషులను అడిగే ముందు దేవుణ్ణి క్షమాపణ అడగాలి. అహంకార దృష్టి కలిగిన వారు క్షమాపణ అడగరు. వారి డిక్షనరీలోనే పాప క్షమాపణ అనేది ఉండదు. నేనెందుకు అడగాలంటారు వాళ్ళు. నేనెందుకు అడగాలంటారు. కొండ మీద ప్రసంగంలోనే ప్రభువారు పరలోక ప్రార్థన నేర్పిస్తున్నాడు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారముగా మా రుణములను, వినండి మీకు మంచి సూత్రం చెప్తున్నాను. నీ పాపాలు క్షమించబడ్డాలంటే నీవు ఎదుటివారు పట్ల చేసిన పాపాలు క్షమించమని అడగాలి. క్షమాపణ అడగకుండా ఎంతకాలం తిరుగుతావు నాకు అర్థం కాదు. క్షమాపణ కోరకుండా నువ్వు ఎంతకాలం తిరిగినా నువ్వు అహంకార దృష్టి గలవాడవే తప్ప దీనత్వం కలిగిన వారము కాము. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఓ సీనియర్ పాస్టర్ గారిని ఒక జూనియర్ పాస్టర్ అడిగాడట, అయ్యగారండి ఎందుకు వచ్చిన బాధలండి, ఎందుకు వచ్చిన తిప్పలండి, ఎందుకు వచ్చిన కష్టాలండి, ఎందుకు వచ్చిన ఇబ్బందులండి, ఈ రోగాలు ఏంటండి, ఈ మోసాలు ఏంటండి, ఈ మడ్డలు ఏంటండి, మానభంగాలు ఏంటండి, ఒకరినొకరు చంపుకోవడం ఏంటండి, ఆ సాతానుగా ఏదో యేసుప్రభు వారు క్షమించేస్తే, దేవుడు క్షమించేస్తే ఈ బాధలన్నీ ఉండవు కదండి, ఈ గొడవలన్నీ ఉండవు కదండి అన్నాడట. వెంటనే పెద్ద ఆయన అన్నాడట, అవునరా నిజమే నాకు అనిపించింది, ఓసారి నువ్వు సాతానుగాడి దగ్గరికి వెళ్ళి యేసు దగ్గరికి వచ్చి క్షమాపణ అడగమని చెప్పరా అన్నాడట. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? ఆ సాతాను దగ్గరికి వెళ్ళి ఒక్కసారి యేసు దగ్గరికి వచ్చి ఏం అడగమని చెప్పందట. ఇప్పటికీ వాడు క్షమాపణ కోరని వాడాడు. ఎవరు? క్షమాపణ అనే మాట ఎవరి డిక్షనరీలో లేదు. అవసరమైతే దేవుని మీద తిరుగుబాటు చేస్తాను, అవసరమైతే దేవుని మీద యుద్ధం చేస్తాను, అవసరమైతే దేవుణ్ణి నాశనం చేస్తాను, అవసరమైతే దేవుని సృష్టి అంతా పాడు చేస్తాను, వాడు బిడ్డలను నాశనం చేస్తాను, కానీ వాడి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ ఎందుకు అడగాలని ఇప్పటికీ వాడు తిరుగుబాటు చేస్తాను అన్నాడు. వాడు నరకములో పడవేసేంత వరకు తిరుగుబాటు చేస్తూనే ఉంటాడట వాడు. ఇప్పుడు చెప్పండి, క్షమాపణ అడగడం అనేది దీనత్వము కలిగిన వారికి ఉన్న లక్షణం. క్షమాపణ అడగకపోవడం అనేది ఎవరి లక్షణం చెప్పాలి? సాతాను లక్షణం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఓ మాట, నీ పట్ల ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, నీవు ఎవరి పట్లైనా ఏదైనా తప్పు చేస్తే, అమ్మా నన్ను క్షమించమ్మా అని ఎప్పుడైనా అన్నావా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు గట్టిగా మాట్లాడినప్పుడు అమ్మ క్షమించని అన్నావా? లేకపోతే నీ పక్కవారిని ఏదైనా అన్నప్పుడు క్షమించమని అన్నావా? అప్పుడప్పుడు నీ భర్తని కర్రెచ్చి కొట్టినప్పుడు, వాడు ఏమీ మాట్లాడలేనప్పుడు అనవసరంగా కోపంలో కొట్టేశానండి నన్ను క్షమించమని ఎప్పుడైనా అన్నావా? లేకపోతే నీ భార్యను అప్పుడప్పుడు చేసుకుని కొట్టినప్పుడు ఎప్పుడైనా అడిగావా, అయ్యా కోపంలో కొట్టేశారే నన్ను క్షమించే అని ఎప్పుడైనా నీ భార్య చేయబట్టుకుని ఎప్పుడైనా అడిగావా? క్షమాపణ ఎప్పుడైనా అడిగావా? లేదా సాతానుగాడిలాగా క్షమాపణ అనేది నా డిక్షనరీలో లేదని అంటున్నావా? మా కుటుంబం క్షేమంగా ఉండడానికి, మా కుటుంబం సంతోషంగా ఉండడానికి ఏదైనా చిన్న జరిగినా కానీ ఒకరికొకరు క్షమించుకుంటాం, ఒకరికొకరు క్షమాపణ కోరుకుంటాం. కోపము సాయంత్రం వరకు ఉండకూడదు. 3 రోజుల దాకా అన్నం తింటాం మానేస్తే నువ్వు డైరెక్ట్గా నరకానికి పోతావు. నేను మాట్లాడను, నేను తిన్ను, ఎక్కడికి నరకానికి పోతావు. దరిద్రం వదిలిపోద్దు, అగ్ని ఆరదు. ఎవరికి ఉంటుందండి మనసు అని అంటే, అహంకార దృష్టి కలిగిన వారికి క్షమించమడం అనేది మనసు వారికి ఉండదు. 7వదిగా చెప్తున్నాను, కృతజ్ఞత లేకపోవడం, చేసిన మేలు మర్చిపోవడం. దేవుడు నీకు చేసిన మేలు, దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో కార్యాలు చేశాడు, చావు నుండి నిన్ను బ్రతికించాడు. ఎప్పుడైనా ఘనంగా మీటింగ్ పెట్టి ఆ దేవుడు నా పట్ల చేసిన కృతజ్ఞత ఇది ఘనమైన కార్యం ఎప్పుడైనా చెప్పావా? నీవు ఎప్పుడైనా చెప్పావా? దేవుణ్ణి నువ్వు గణపరిస్తే నిన్ను, నీ కుటుంబాన్ని నా దేవుడు గణపరుస్తాడు కదా. ఆయన అంటాడు, నన్ను గణపరచు వారిని
నేను గణపరుస్తున్నట్టున్నాడు కదా. ఎప్పుడైనా పెట్టుకున్నావా? థ్యాంక్స్ గివింగ్ చెప్పావా? అయ్యా నా బిడ్డల్ని కాపాడో, ఇదిగో ఈ సంవత్సరం అంతా కాపాడో, నాకు ఆరోగ్యం ఇచ్చో, ఇప్పటికి నేను గోతులకు పోవాలి, అప్పుడే నన్ను మర్చిపోదురు, ఇదిగో నన్ను నిలబెట్టో, నన్ను రక్షించో, నా బిడ్డలను రక్షించో, నా బిడ్డల విషయంలో ఈ మేలు చేసో, ఈ కార్యక్రమం చేసో అని ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో సంఘాన్ని పిలుచుకుని కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞతలు చెప్పావా? మీలో చెప్పే మాట డబ్బులు ఇవ్వండి. ఎన్నాట్లకు నువ్వు డబ్బు ఖర్చు పెట్టలా? ఎన్ని హాస్పిటల్కి నువ్వు డబ్బు ఖర్చు పెట్టలా? ఆ హాస్పిటల్కి పెట్టే ఖర్చు కన్నా ప్రభువుకి స్తుతిస్తే కనుక నీ దేవుడు నిన్ను నీ బిడ్డల్ని కాపాడ్డా? ఏ మేలు చేసినా కానీ దేవుడికి ఎందుకు నువ్వు కృతజ్ఞత అసలు అంటే అహంకారమైన దృష్టి. నేనెందుకు చెప్పాలి వాడికి? ఆ దేవుడైతే అయ్యాడులే, ఆ దేవుడు చేస్తే చేశాడులే, అందరికీ చేస్తున్నాడు, నాకు చేయడం పెద్ద లెక్కేముంది, అందరికీ చూస్తున్నాడు, నాకేం చూడడం పెద్ద లెక్కేముంది అని దేవుణ్ణి చులకనగా చూడడం అండి. దేవునికి కృతజ్ఞతలు చెప్పకపోవడం. దావీదంత మహారాజుడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. రాజుగారండి, మహాచక్రవర్తి అండి, అంత గొప్పోడు మాట్లాడుతున్న చెప్పమంటారా? ఆయన నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమంటున్నాడు. ఆయన ఎన్ని మేలులు చేశాడో నీ కూతురు పట్ల, నీ కొడుకు పట్ల, నీ పట్ల ఎన్ని మేలులు నా దేవుడు చేశాడో కృతజ్ఞత కలిగి మీటింగ్ పెట్టుకుని ప్రభువును స్తుతించడం మనకు చేతనవట్లా. నీకెవరైనా మేలు చేస్తే అంటే కృతజ్ఞతా భావము లేదు అంటే కనుక మనలో ఏముందంటే అహంకార దృష్టి కలిగి ఉన్నాం. బిడ్డలారా, ఈ వేడి విషయాలు గుర్తుపెట్టుకోండి. అహంకార దృష్టి కలిగిన వారు దేవుని మీద ఆధారపడడం. అహంకార దృష్టి కలిగిన వారు ఇది నా వల్లే జరిగిందంటారు. అహంకార దృష్టి కలిగిన వారు చెప్పండి ఏమంటారు? జవాబుదారీతనం ఉండదు. అహంకార దృష్టి కలిగిన వారు ఇతరులతో పోల్చుకుంటారు. అహంకార దృష్టి కలిగిన వారు మానవ మెప్పును కోరుకుంటారు. అహంకార దృష్టి కలిగిన వారు క్షమాపణ కోరుకోరు. అహంకార దృష్టి కలిగిన వారు కృతజ్ఞత కలిగి ఉండరు. మరి దీనత్వం కలిగిన వారు దేవుడు ఏం చేస్తాడో ఒక 5 విషయాలు టకాటకమని చెప్తాను, మీరు అందరూ చదవండి. దీనత్వం, అహంకార దృష్టి కలిగిన వారు వీళ్ళు. కానీ దీనత్వం మనం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నెంబర్ 1, దీనత్వం కలిగి ఉన్న వారిని దేవుడు చేసే మొట్టమొదటి కార్యం ఏంటో చెప్పంటారా? దేవుడట వారి యందు లక్ష్య పెడతాడట. దీనత్వము కలిగిన వారి యందు దేవుడు లక్ష్య పెడతాడు. 138వ కీర్తన 6వ వచనం చదవండి. 138వ కీర్తన 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎవరిని లక్ష్య పెడతాడట? ఆయన మహోన్నతమైన వ్యక్తి గలవాడైనను నిన్ను నన్ను అనగా దీనత్వము కలిగిన వారిని నా దేవుడు లక్ష్య పెడతాడు. రెండవదిగా దీనులకట దేవుడట తన కృపనిస్తాడట. తీయండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దీనులకు నా దేవుడు తన కృపనిస్తాడు. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడట దీనులనట ఆదరిస్తాడట. తీయండి ఈ మాట చేయండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. అయినను దీనులను ఆదరించు దేవుడు. ఎవరిని ఆదరిస్తాడట? దీనులను ఆదరించు దేవుడు. దీనులను హెచ్చిస్తాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులయ్యుండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆఖరుగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనం. అహంకారులుగా ఉందామా? దీనులుగా ఉందామా? దీనులుగా ఉంటే దేవుని బిడ్డలారా దేవుడు హెచ్చిస్తాడు. దీనులుగా ఉంటే దేవుడు లక్ష్య పెడతాడు. దీనులుగా ఉంటే దేవుడు కృపనిస్తాడు.
దీనులుగా ఉంటే దేవుడు ఆదరిస్తాడు. దీనులుగా ఉంటే దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఇట్టి పరలోకము దీనులుగా ఉండడానికి ఇష్టపడ్డ ప్రతి బిడ్డకు దేవుడు దయచేయునుగాక. అందరూ చెప్పండి, ఆత్మ విషయమై. అందరూ చెప్పాలి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బిడ్డ, అహంకార దృష్టి కలిగి ఉండకూడదు. దేవుని మీద ఆధారపడు. నా వల్ల జరిగిందన్న మాట నీ నోటి వెమ్మట రానివ్వకు. ఇతరులతో పోల్చుకోకు. నీవు మానవుల మెప్పును కోరుకోవద్దు. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండు. క్షమాపణ మనం ఏం చేయాలి? కోరుకోవాలి. తర్వాత మనం చూస్తే కనుక దిద్దుబాటు లేదా మన జవాబుదారితనం కలిగి ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. అహంకారులుగా ఉందామా, దీనులుగా ఉందామా? ఏమండి, ఒక మాట చెప్తున్నాను వినండి. వాక్యము చెప్పడం వరకు నా వంతు. చెప్పిన తర్వాత పాటించాలా లేదా, దాని ప్రకారంగా నడుచుకుంటే దీవించబడతావా లేదా అన్నది నువ్వు తెలుసుకోవాలి. నేను చెప్పడం వరకే నేను చెప్తాను. నేను దగ్గరుండి నేను నడిపించలేను. తీసుకోవలసిందే నిర్ణయము నీది, హృదయము నీది. తప్పు చేసావా, అహంకార దృష్టి కలిగి ఉన్నావా, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. క్షమాపణ అడిగావా, దీనత్వం దయచేయి ప్రభు అని అడుగు. దీనత్వం దయచేస్తే పరలోక రాజ్యాన్ని, కృపను, ఆదరణను, హెచ్చింపును దేవుడు, ఆయన లక్ష్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. లేచిన